నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ వెల్త్ ఆర్కిటెక్ట్ అరుణ్ విన్నర్ కేకే గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు అందరూ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటే అని అనుకుంటున్నారు. ఆ రెండింటి మధ్య డిఫరెంట్ చెప్పండి సార్. ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా దానికి బేసిక్గా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని మనము ఎలా మలుచుకోవాలో దాన్ని చెప్పే విధానాన్ని ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్తారు మేడం. ట్రేడింగ్ అంటే మనము షార్ట్ టర్మ్లో మనము ఏదైనా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసి తద్వారా లాభం కానీ నష్టం కానీ పొందడం జరుగుతుంది. దీన్ని మనము ట్రేడింగ్ అని చెప్తాం. కానీ యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్లో మనము డబ్బులు ఒక దానిలో మనము అంటే సేవింగ్స్ చేసి, అంటే సేవింగ్స్ అంటే ఇన్ ద సెన్స్ దాంట్లో మనం పెట్టుబడి పెట్టి దాని ద్వారా లాంగ్ టర్మ్లో మనం లాభాలు పొందే విధానాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇది ఎంత డిఫరెన్స్ అంటే మామూలుగా మీకు చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్ తోటి. మీరు క్రికెట్ తెలుసు కదా, క్రికెట్ అంటే జనరల్ టర్మ్ ఏంటి? మామూలుగా అందరూ క్రికెట్ అంటారు. కానీ క్రికెట్లో T20, వన్ డే క్రికెట్ ప్లస్ టెస్ట్ క్రికెట్ ఇట్లా 3గా ఉన్నాయి. ఇంకా బ్లా 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 మనకి ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుకునే గల్లీ క్రికెట్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. మనకి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ట్రేడింగ్ అనేది ఒక జనరల్ టర్మ్. కానీ ఆ జనరల్ టర్మ్ని ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ ఇన్కమ్ తోటి ఎక్కువగా దాన్ని ట్రేడింగ్ అనే దాన్ని షార్ట్ టర్మ్ ఇన్కమ్కి ఉపయోగిస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేదాన్ని లాంగ్ టర్మ్ ఉపయోగిస్తుంటారు. జస్ట్ లైక్ T20 అంటే ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అంటే టెస్ట్ క్రికెట్. ఓకే. సో మనకు కన్సిస్టెంట్గా లాభాలు రావాలి, మనం వచ్చిన లాభాలని నిలబెట్టుకోవాలి, వాటిని మనం కరెక్ట్గా అనుభవించాలి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచిది. అలాగే ట్రేడింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇన్స్టా ట్రేడింగ్ అంటారు. అంటే జస్ట్ ఇప్పుడు పెడతారు, ఒక 10 నిమిషాల్లో లాభము నష్టము తీసుకుంటారు. అలాగే ఒక 1 అవర్లో తీసుకుంటారు, అలాగే 1 డేలో తీసుకుంటారు, ఒక 2-3 డేస్ ఉంటారు. వీటిని ట్రేడింగ్ అంటాం. అంటే షార్ట్ టర్మ్ మనం ట్రాన్సాక్షన్స్ చేసి ఒక బిజినెస్లో మనము చేసేదాన్ని మనము ట్రేడింగ్ అని చెప్పేసి మాట్లాడతాం అనమాట. కానీ ఈ ట్రేడింగ్ వల్ల ఉపయోగం ఉందా? ఉంటుంది. కానీ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎక్కువ ఎట్లా ఉపయోగం ఉంటుందంటే సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నాను. మీరు ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఈసీజీ మానిటర్ చూస్తారా? అవును సార్. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అంటే వాలటాలిటీ అనేది షార్ట్ టర్మ్లో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ట్రేడింగ్లో ఈరోజు సంపాదించినటువంటి ప్రాఫిట్ని మీరు మళ్ళీ వెంటనే ఎక్కువగా పోగొట్టుకోవచ్చు. యాక్చువల్గా నార్మల్గా కామన్ పీపుల్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారంటే ఇప్పుడు 0.5%, 1% రెగ్యులర్గా సంపాదిస్తుంటారు. కానీ ఒక్కసారిగా ఆ ట్రేడింగ్ వాలటాలిటీ అనేది మామూలుగా ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇది కోల్పోతూనే ఉంటారు అనమాట. సో ఆన్ యావరేజ్ అన్నప్పుడు చూసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది మీకు ట్రేడింగ్లో. అదే ఇన్వెస్ట్మెంట్లో మామూలుగా ఆన్ యావరేజ్ చూసుకున్నా కూడా కన్సిస్టెంట్గాను ప్లస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము ఒక చిన్న రిప్రజెంటేషన్లో కూడా చెప్పచ్చు. మీరు ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఇది ఇట్లా, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది డయాగ్నల్ అని చెప్పి తీసుకున్నారనుకున్నాం. ఈ వై యాక్సిస్లో మామూలుగా ప్రైస్ ఆర్ ప్రాఫిట్, ఈ ఎక్స్ యాక్సిస్లో మీరు టైం అనేది తీసుకున్నారంటే 0 నుంచి మామూలుగా డయాగ్నల్ అనేది ప్రాఫిట్. సో మీరు 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ట్రయాంగిల్ ఎంత వస్తుందండి? చాలా చిన్నది. అంటే ట్రేడింగ్ అనేది మామూలుగా 2 డేస్ అయినప్పుడు 3 డేస్ అన్నప్పుడు చాలా తక్కువగా వస్తుంది. అది తొందరగా కొలాప్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని చెప్పి అనుకున్నప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంటుందండి? 10x, 15x, 20x అలా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఒకసారి మామూలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎక్కువగా దాన్ని ఆశపడుతున్నాం అనుకోండి, మీరు ప్రతిరోజు టెన్షను, ప్రతిరోజు ఏది ఆలోచనలు ఎక్కువ, దాని మీద ఉన్నట్లుండి అంటే మన రెగ్యులర్గా ఉన్నటువంటి అన్ని పనులు యాక్టివిటీస్ అన్ని మర్చిపోయి ఎప్పుడు దాని మీద దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మానసికమైనటువంటి ఆందోళన అనేది పెరగడం స్టార్ట్ అవుతుంటుంది. సో కాబట్టి ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ మ్యాటరు, ఇన్వెస్ట్మెంట్ కూడా సబ్జెక్టివ్ మ్యాటరే. కానీ మనము ట్రేడింగ్ అనేది జనరల్గా మనం స్టాక్ మార్కెట్లో మనం యూజ్ చేస్తాం. కానీ మిగతా అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ రియల్ ఎస్టేట్లో కూడా చేస్తారు. ప్రతి బిజినెస్లో ట్రేడింగ్ అనేది ఉంటుంది, ఉండదని నేను చెప్పను. ట్రేడింగ్ లేకపోతే లైఫ్ ముందుకు నడవదు. కానీ
ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రము మనకు లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి. మనకు ఇప్పుడు మన దేశంలో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ బెనిఫిషియల్ పొందాలి అనుకున్నప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చిన్నగా ఒక ఈక్విటీస్లో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు, ఈక్విటీస్ అంటే త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేసుకోవచ్చు, డైరెక్ట్ మన ఈక్విటీస్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఈక్విటీస్లో ఇంతకుముందు చెప్పినట్లుగా వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో దాని యొక్క సబ్జెక్ట్ని మనము సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజేషన్ కాకపోవడం వల్ల సో హై రిస్క్ ఉంటుంది. కాబట్టి హై రిస్క్ హై రివార్డు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. లో రిస్క్ హై రివార్డు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవ్వాలనేది నేను చెప్తానండి. అంటే ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారు. ఎప్పటికీ దిస్ ఇస్ ఏ మీరు వారెన్ బఫెట్ని చూసుకున్నప్పటికీ కూడా వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా లాంగ్ టర్మే చూశారు తప్పితే మీకు షార్ట్ టర్మ్లో ఎప్పుడు ట్రై చేయలేదండి. ఆయనది ఎప్పుడైతే కరెక్ట్ సరైనటువంటి కంపెనీస్ని కానీ మామూలుగా సరైనటువంటి అసెట్ క్లాస్ని కానీ చక్కగా దాన్ని అనాలిసిస్ చేసి ఎంపిక చేసుకొని దాన్ని పెట్టడం వల్లనే ఈరోజు ఆయన 85 అంటే 90 ఇయర్స్ సంవత్సరం కూడా వరల్డ్ నెంబర్ 2గా కంటిన్యూ అవుతున్నాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎందులో పెడితే బాగుంటుంది అంటారు సార్? మేడం, మీరు యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ గాను మరియు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గాను నేను చేస్తున్నప్పుడు ఈ యొక్క వెల్త్ని మనము క్రియేట్ చేయగలగాలి. వెల్త్ని క్రియేట్ చేయడం అంటే మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ప్రతి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అన్నిటిని కూడా రేట్లు తగ్గిస్తామని చెప్పి అంటున్నారు. మీరు రేట్లు ఎప్పుడైనా తగ్గాయా? మరి రేట్లు తగ్గినప్పుడు కూడా ప్రజలంతా ఏం చేస్తున్నారు? దానికి కోపపోతున్నారా లేదా? సో ఇప్పుడు మీకు 100 రూపాయలు మీ జోబులో ఉందండి. ఈరోజు దాంట్లో 2 లీటర్ల పాలు వస్తున్నాయి. మీరు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి అంటే 2026 ఇదే రోజుకి మీకు ఏమవుతుంది? మీరు ఈ 2 లీటర్ల పాలు వస్తాయా మీకు ఈ 100 రూపీస్కి? రాదు. ఏంటి అంటే ధరల పెరుగుదల, దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, సరే. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఎవరు నార్మల్గా ఎవరైతే కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్ ఆర్ బయ్యర్స్ ఏం చేస్తారు అంటే ఈ యొక్క FMCG ప్రోడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అంటే మనం పాలు కానివ్వండి, మిగతా పెట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా FMCG కిందకి మనకు చాలా అంటే క్యాపిటల్ గుడ్స్ అంటారు మనం పెట్రోల్. కానీ మనం ప్రతిరోజు అవసరమైనటువంటి వాటిని మనం ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పి మనం చెప్తాము. సో ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో సపోజ్ రేటు పెరిగింది అనుకోండి, ఎవరికి లాభం వస్తుంది? వాళ్ళకి. అంటే ఎవరైతే కంపెనీ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మామూలుగా డెలివరీ చేస్తుంటారో అంటే సెల్ చేస్తుంటారో వాళ్ళకి లాభం వస్తుంది. అవునా? ఇప్పుడు అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికి లాభం వస్తుంది? వాళ్ళకే వస్తుంది. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి లాభం వస్తుంది. ఎలా వస్తుంది? ఒకటి, మనకు దాని మీద మానసికంగా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టాము, ప్రతిరోజు ఇంత లాభం వస్తుందని చెప్పి తీసుకుంటామా లేదా? అలాగే సో మన గవర్నమెంట్ కూడా మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇప్పుడు ఒక GDP అంటే దేశీయ జాతీయ ఉత్పత్తి అంటే మనకు ఈ సంవత్సరము మన యొక్క 100 రూపాయలు మన దగ్గర ఉంటే అది 106 రూపాయలు అవ్వాలనేది మన టార్గెట్ కదా. కానీ ధరల పెరుగుదల 5 రూపాయలు అయినప్పుడు మీకు యాక్చువల్గా జరిగేటువంటి ప్రోడక్ట్ మామూలుగా ఎంత మీరు వెల్త్ క్రియేట్ చేస్తున్నట్లు 1.2. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ GDP అంటాం. కానీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఖర్చు పెట్టకుండా మీరు మిగిలిస్తున్నారు కాబట్టి ఈ GDP ప్లస్ ఇన్ఫ్లేషన్ అనేది 2 యాడ్ అయిపోయి 12% వరకు మీకు మినిమంగా ఉంటుంది. సో 12% అనేది ఈరోజు లీగల్గా ఎథికల్గా మీరు సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి మీకు ఫైనాన్షియల్ అసెట్ క్లాస్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎప్పుడే కానీ చక్కని టైంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నేర్చుకుంటే ఒక డిసిప్లైన్డ్గా చేసుకుంటున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండ్ యూ విల్ గెట్ ఇన్ ద మోర్ అండ్ మోర్ ప్రాఫిటబిలిటీ. ఓకే సార్, ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.